హే ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అక్కిద తెలుగుకుటి. ఇవాళ వీడియో వచ్చేసి మీరెంతగానో అడుగుతున్న అండ్ ది మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో ఇన్ మై డిఎమ్స్ హోమ్ టూర్. మీకన్నా ఎక్కువ నేను ఇంకా వెయిట్ చేస్తున్నాను బేసిక్గా ఇంట్లోకి షిఫ్ట్ అవ్వడానికి మెయిన్గా, అండ్ ఇంటీరియర్స్ వీడియో గురించి కూడా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీకన్నా ఈగర్గా నేను వెయిట్ చేస్తున్నాను. బికాస్ 2 years నుంచి మేము ఇంత కష్టపడి ఇన్ని చేయించుకున్నాం. బట్ గృహప్రవేశం అయిపోయి ఆల్మోస్ట్ 5 months అవుతుంది. 5 months నుంచి మేము ఇంకా వెయిట్ చేస్తున్నాం ఇంట్లోకి షిఫ్ట్ అవ్వడానికి. ఫైనల్గా షిఫ్ట్ అయిపోయాం. నేను డిలే చేయడానికి కూడా రీజన్స్ ఉన్నాయి, ఎందుకంటే వర్క్స్ ఇంకా అవ్వలేదు. ఇప్పుడు కూడా నేను యాక్చువల్గా కంప్లీట్ హోమ్ టూర్ ఇవ్వలేను, బికాస్ ఫ్యూ థింగ్స్ ఫర్నిచర్స్ కానీ ఇంకా కొన్ని చోట్ల ఇంకా వర్క్స్ అవ్వలేదు. బట్ నేను ఇప్పుడు కొచ్చి వెళ్ళిపోతున్నాను, మళ్ళీ జూన్ ఎండ్ అలా వస్తాను. ఆలోపు మళ్ళీ ఇంకా చేంజెస్ జరుగుతాయి. ఆ చేంజెస్ కూడా నేను ఇంకొక వీడియో చేసి చూపిస్తాను. బట్ యాజ్ ఆఫ్ నౌ ఎలా ఉందో అలా యాజ్ ఇట్ ఈస్గా నేను చూపిస్తాను. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మనం ఏది స్టార్ట్ చేసినా ఫస్ట్ వినాయకుడితో స్టార్ట్ చేస్తాం కాబట్టి హోమ్ టూర్ కూడా వినాయకుడితో స్టార్ట్ చేద్దాం. యాక్చువల్లీ ఈ డిజైన్ మేము ఒక పింట్రెస్ట్లో ఒక ఆర్ట్లో చూసామన్నమాట. ఒకళ్ళు ఎవరో వాల్కి వేసుకున్నారు ఈ ఆర్ట్ని. అదే ఆర్ట్ని మేము టేక్ వుడ్ మీద ఈ కార్వింగ్ చేయించాం. సేమ్ ఇలానే ఒక గోల్డ్ వినాయకుడు హైలైట్ అయ్యేలాగా ఇలానే ఒక గోల్డ్ వచ్చి ఈ డోర్కి ఉంటుంది. ఇది మొత్తం టేక్ వుడ్తో చేయించుకున్నాం. యాజ్ ఐ టోల్డ్, మా ఫాదర్ది టింబర్ బిజినెస్, సో మాకు ఈ పార్ట్ వరకు చాలా ఈజీ అయిపోయింది. ఎందుకంటే మొత్తం మా కార్పెంటర్స్, కార్వింగ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మొత్తం మా షాప్లో వాళ్ళు కాబట్టి మాకు అదంతా ఈజీ అయిపోయింది. ఇటు వచ్చేసి మనకి లిఫ్ట్ ఉంది. ఇప్పుడు మనకి G+2 ఫ్లోర్ అనమాట. ఇది ఎంత కాదనుకున్నా, ఎంత డూప్లెక్స్ అయినా, ఎంత ఏజ్డ్ ఉన్నా కానీ ఫ్యూచర్లో చాలా యూస్ఫుల్ అవుతుంది లిఫ్ట్ ఉంటే. సో ఈ 2 floors మనం లిఫ్ట్ అయితే పెట్టించాం. ఇది మనకి కనెక్షన్ లోపల ఉంటుంది. మనకు కావాల్సినప్పుడు ఆన్ చేసుకోవడం, లేదు అంటే ఆఫ్ చేసుకోవడం. ఇక్కడ వచ్చేసి చెప్పుల స్టాండ్ పెట్టించాము. ఇదంతా ఒక మినిమం ఒక 2 racks ఉంటే కానీ ఎప్పటికైనా మనకి యూస్ఫుల్ అవుతుంది అనేసి. మనం ఇటు నుంచి రాగానే ఇటు నుంచి మనకి ఇంకో మెయిన్ ఎంట్రన్స్ అనమాట. మాకు 2 entrances ఉన్నాయి. ఇది ఇంకొక ఎంట్రన్స్. ఈ ఎంట్రన్స్కి ఇది కూడా సేమ్ కంటిన్యూస్ మనకి టేక్ వుడ్ ఉంది. ఈ టేక్ వుడ్కే మనం సేమ్ ఇదొక డిజైన్లో కార్వింగ్ చేసుకున్నాం. ఇదంతా యాక్చువల్లీ నెట్ డోర్ వస్తుంది, అది ఇంకా చేపించలేదు. ఈ వర్క్స్ ఇంకొంచెం పెండింగ్ ఉన్నాయి. సో అందుకనే మేము ఇలా ఇదంతా ఒక కనెక్షన్లా పెట్టాం. సో ఇక్కడ నుంచి అక్కడ వరకు మొత్తం ఒక సింగిల్ నెట్ డోర్తో స్లైడింగ్ లాగా వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఇటు రాగానే మన మెయిన్ డోర్ ఓపెన్ అవ్వగానే వెంకటేశ్వర స్వామి కార్వింగ్. మీరు నా ఇన్స్టాగ్రామ్ ఆర్ యూట్యూబ్ షార్ట్స్లో చూసుంటారు ఈ కార్వింగ్కి మేము ఎంత కష్టపడ్డామో. ఇది మొత్తం వచ్చేసి సిమెంట్ ఎంబోస్డ్ అనమాట. మీరు ఆ వీడియోస్ చూస్తుంటే మీకు తెలుస్తుంది. అనంతపురం నుంచి ఒక శిల్పి వచ్చి మాకు ఇదంతా చెక్కెళ్ళారు. దాని తర్వాత మేము పెయింటర్స్ చేత మాకు కావాల్సిన కలర్ మేము ఎగ్జాక్ట్గా ఇలానే అనుకున్నాం, యాక్చువల్గా మాకు కావాల్సినట్టు చేశారు. అండ్ మనం ఇటు చూస్తే ఇది కూడా సేమ్ నా ఇన్స్టాగ్రామ్ ఆర్ యూట్యూబ్ షార్ట్స్లో మీరు చూసుంటారు. మేము ఇది ప్యూర్ గ్రానైట్ స్టోన్. ఈ ప్యూర్ గ్రానైట్ స్టోన్ మీద మాకు కావాల్సిన డీటెయిలింగ్ మాకు కావాల్సినట్టు చెక్కించుకున్నాం. అండ్ ఆ వీడియో కొంచెం వైరల్ కూడా అయింది. అండ్ మీరు చూసే ఉంటారు, ఇది 1 lakh rupees అయింది. మీకు కావాల్సినట్టు మీరు చేయించుకోవచ్చు, బట్ మేము గ్రానైట్ స్టోన్ మీద చేయించుకున్నాం. మీరు వేరే స్టోన్ మీద సేమ్ డిజైన్ కావాలన్నా ఇది రిఫరెన్స్గా చూపించుకొని చేయించుకోవచ్చు. అండ్ మనం పిల్లర్స్ కూడా చూసుకుంటే పిల్లర్స్ కూడా మేము ఇలా రాయల్ టచ్ వచ్చేలాగా మొత్తం ఆ ఓల్డ్ స్టైల్లో పెట్టించాం. సో మనకి మన బిల్డింగ్ మొత్తం రాయల్ అండ్ క్లాసీ లుక్లో ఉంటుంది. ఎక్కువ గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం ఎక్కువ యాక్చువల్గా రాయల్ లుక్ ఉంటుంది. ఆ రాయల్ లుక్ రావడానికి మనం ఓల్డ్ స్టైల్లో పిల్లర్స్ పెట్టించాం మొత్తం. ఈ మెయిన్ డోర్స్ అన్నీ మనం 8.5 feet హైట్తో పెట్టాము. అండ్ మీరు క్లియర్గా చూస్తే అక్కడ విష్ణుమూర్తి, తిరువనంతపురంలో మనకి విష్ణుమూర్తి ఉంటాడు కదా, సేమ్ అలాంటి కార్వింగ్ చేయించుకున్నాము. అంటే ఇదంతా జస్ట్ మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. మీరు ఎప్పుడన్నా కార్వింగ్ మీ మెయిన్ డోర్స్కి చేయించుకోవాలి అంటే ఇలాంటివి మీకు యూజ్ అవుతాయి. బయట వరకు అయితే ఇంతే. మనం ఇప్పుడు లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళి మీకు మొత్తం నేను క్లియర్గా హాల్ అండ్ కిచెన్ చూపిస్తాను. వచ్చేయండి. ఇలా మన 2 మెయిన్ డోర్స్ నుంచి లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి ఇక్కడ టీవీ యూనిట్ ఉంటుంది. ఇది హాల్ మెయిన్ ఏరియా.
ఇక్కడ చూస్తే మనకి ఇదంతా 24 ఫీట్ హైట్ వాల్ అనమాట. ఇది డూప్లెక్స్ కాబట్టి మనకి 24 ఉంటేనే ఆ లుక్ వస్తది అనే ఉద్దేశంలో మేము 24 ఫీట్ పెట్టించాం. 24 ఫీట్ మొత్తానికి ఇదంతా పాలిగ్రానైట్ షీట్. ఈ పాలిగ్రానైట్ షీట్ ఈ కలర్ దొరకడానికి మేము చేసిన ప్రయత్నాలు ఎన్నో. బట్ ఫైనల్గా మాకు విజయవాడలో దొరికింది. ఈ ఇదంతా వచ్చేసి వెనియర్తో చేశారు. ఇవేమైందంటే మేము డబ్ల్యూపీసీలో ఇలాంటివే దొరుకుతాయి, కానీ ఈ ఏరియాలో కొంచెం చెదలు ప్రాబ్లం ఉంది అని డౌట్ వచ్చి డబ్ల్యూపీసీ ఆపేసి సిమెంట్తోనే చేయించుకున్నాం. మాకు అనుకున్నంత అవుట్పుట్ రాకపోయినా, డబ్ల్యూపీసీతో వచ్చినంత ఫుల్ అవుట్పుట్ రాకపోయినా బాగుంది. బట్ చెదలు ప్రాబ్లం ఉండకుండా ఉంటుంది, బికాజ్ ఇంట్లో ఆల్రెడీ వుడ్ ఎక్కువ ఉంది. ఇంకా డబ్ల్యూపీసీ వల్ల ఇంకా ఇష్యూస్ వస్తాయేమోనని సో ఇదంతా సిమెంట్తో చేయించుకున్నాం. ఇవన్నీ కూడా మొత్తం మనకి ఈ ఏరియా మొత్తం మనకి సేమ్ ఒకటే లుక్ వచ్చేస్తుంది. ఇవంతా ఈ రాయల్ టచ్ మనకి రావడానికి కోసం ఈ హాల్ మొత్తం సేమ్ ప్యాటర్న్లో పెట్టేశాం. ఈ ఏరియా కొంచెం ఇగ్నోర్ చేసేయండి, ఎందుకంటే సోఫా అండ్ ఇదంతా మాకు ఇంకా రాలేదు. యాక్చువల్లీ మేము అనుకున్నట్టు మాకు ఎక్కడ దొరకట్లేదు. మాకు ఒక రాయల్ టచ్లో కావాలి, మాకు దొరకట్లేదు. అండ్ మా షాప్లోనే ఇప్పుడు అది కూడా చేయించుకుంటున్నాం. మాకు కావాల్సినట్టు మాకు ఇప్పుడు మౌల్డ్ వచ్చింది. ఆ మౌల్డ్ లేకపోవడం వల్ల డిలే అయింది, లేదంటే ఈ పాటికి మాకు సోఫా వచ్చేసేదే. సోఫా అండ్ ఇక్కడ 3 సీటర్ అండ్ 2 సీటర్ వస్తుంది, ఇక్కడ టీపై వస్తుంది. అది నేను మీకు నెక్స్ట్ వీడియోస్లో నేను అప్డేట్ చేస్తాను. యాక్చువల్లీ ఇక్కడ మెట్ల కింద చాలామంది కబోర్డ్స్ పెట్టుకుంటున్నారు, బట్ మాకెందుకో అది న్యాచురాలిటీ పోతుంది. అది అలానే ఉంటే అక్కడ కూడా ఒక టేబుల్ వేసి నేను ఒక ల్యాంప్ కొన్నాను ఐక్యాలో, అది అక్కడ ప్లేస్ చేద్దాం. అండ్ ఇఫ్ ఇన్ ఫ్యూచర్ మాకు ఇంకేమన్నా ఎక్కువ ప్లాన్స్ కానీ ఇంకేమన్నా పెట్టుకోవాలనిపిస్తే అక్కడ లుకింగ్ బాగుంటుందని దాన్ని అలానే వదిలేసాం. అండ్ ఇక్కడ చూస్తే మనకి గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం మీరు చూసుకుంటే ఫ్యాన్స్ ఉండవు, బికాస్ మనకి డూప్లెక్స్లో ఫ్యాన్స్ అనేది చాలా కష్టం. అండ్ 24 ఫీట్ వాల్కి పెట్టడం కూడా మనకి గాలి కూడా రాదు. సో సెంట్రల్ ఏసీ పెట్టేసాం. గ్రౌండ్ ఫ్లోర్ మొత్తానికి ఈ సెంట్రల్ ఏసీ ఉంది. అండ్ మనం స్లాబ్ హైట్ వచ్చేసి 13 ఫీట్ పెట్టాం. అండ్ ప్రతి డోర్ మనం గ్రౌండ్ ఫ్లోర్ మొత్తానికి 8.5 ఫీట్ డోర్ అనేది పెట్టాం, ఎందుకంటే మెయిన్ డోర్స్కి 8.5 ఉంది. సో అది మ్యాచ్ అవ్వాలంటే, ఆ లుక్ రావాలంటే ఈ బెడ్రూమ్కి కూడా 8.5 ఫీట్ ఉండాలి. ఇది గ్రౌండ్ ఫ్లోర్ మాస్టర్ బెడ్రూమ్. ఇక్కడ చూస్తే మనకి పూజా రూమ్, అండ్ పూజా రూమ్లో కూడా ఇంకా అప్డేట్ చేయాల్సింది ఉంది. ఇదంతా ఇక్కడ మనకి అష్టలక్ష్ములు వస్తాయి బ్రాస్ ఐటమ్తో, అది పెండింగ్ ఉంది. అది కూడా ఇంకా పర్చేస్ చేయాలి, అది మాకు కుదరట్లేదు. ఫ్యూచర్లో వ్లాగ్స్లో పక్కా యాడ్ చేసి మీకు చూపిస్తాను. అండ్ మనకి ఫ్యాన్స్ లేవు కాబట్టి ఆబ్వియస్లీ ఒక ఫ్లోర్ కూలర్ కొనుక్కున్నాం. సో యాజ్ ఆఫ్ నౌ దీంతో సర్వైవ్ అవుతున్నాం. మనకి టేబుల్ ఫ్యాన్స్ వస్తాయి, అవి కూడా నేను ఫ్యూచర్ వ్లాగ్స్లో పెడతాను. అండ్ ఇప్పుడు మనం పూజ గదిలోకి వెళ్ళిపోదాం. అండ్ ది మెయిన్ హైలైట్ ఇదే ఈ ఇంట్లో. మా అమ్మ మాత్రం రిక్వెస్ట్ చేసి కిచెన్ తక్కువ వచ్చినా పర్లేదు, నాకు 12 ఫీట్ పొడుగుండి నాకు పూజ గది కావాలని చెప్పారు. 5 ఫీట్ ఏమో వెడల్పు వచ్చింది, 12 ఫీట్ లెంత్ వచ్చింది. మీరు చూసుకున్నట్టయితే మనకి లైటింగే ఇంట్లో ఎక్కువ హైలైట్. సో ప్రతి చోట మనకి పాసిబుల్ ఉన్న ప్రతి చోట లైటింగ్ పెట్టాం. సీలింగ్ వచ్చేసి అక్కడ శ్రీచక్రం ఒకటి వేపించి దాని లోపల లైటింగ్ పెట్టించాం. అండ్ అక్కడ ఒక ఓం పెట్టించాము. అండ్ ఈ లైటింగ్ కూడా కొంచెం మనకి ఆ ఓల్డ్ స్టైల్లో ఉంటుంది అనేసి ఈ చిన్న సైజ్ షాండ్లర్ తెప్పించాం. అండ్ ఇక్కడ ది మెయిన్ హైలైట్ లక్ష్మీదేవిది పెద్దది గ్లాస్. అది యాక్చువల్గా గ్లాస్ వెనకాల మేము లైటింగ్ పెట్టించుకున్నాం. ఆ గ్లాస్ కూడా మనకి మేము ఇన్స్టాగ్రామ్లో చూసి హైదరాబాద్లో ఒక ఇన్స్టాగ్రామ్ వాళ్ళని కాంటాక్ట్ అయ్యి తెప్పించాం. మీకు కావాలి అంటే నాకు కమెంట్ చేయండి, నేను పక్క వాళ్ళ లింక్ పెడతాను. అండ్ మనకి అది ఫస్ట్ ర్యాక్ లాగితే ఇంకొంచెం మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు ముందుకి. సో మనకి ఇంకా ఎక్స్ట్రా ఏమైనా కావాలి అంటే పెట్టుకోవడానికి, ఏమైనా పెద్ద పెద్ద పూజలు జరిగినప్పుడు ఉంటుంది అనేసి అది ఎక్స్ట్రాగా పెట్టించుకున్నాం. ఇక్కడ వచ్చేసి 4 కుషన్స్ చేయించుకున్నాము. ఇంట్లో 4 మెంబర్స్ ఉంటాం, సో 4 కుషన్స్ చేయించుకున్నాం. అండ్ ఎవరైనా పెద్దవాళ్ళు వచ్చిన పూజ టైంలో వాళ్ళు కూర్చోడానికన్నా ఉంటుంది. అండ్ ఇక్కడ కూర్చొని చేస్తే చాలా మనకి కంఫర్ట్ కూడా ఉంటుంది, ఎందుకంటే ఇది ఒక కొంచెం హైట్లో ఉంది కాబట్టి ఈ హైట్లో మేము ఒక 4 కుషన్స్ చేయించుకున్నాం. అండ్ మనకి పూజ గదికి కిచెన్కి ఇది ఒక పార్టీషన్ పెట్టించాం. ఇదంతా ఇట్లా వెళ్ళిపోతుంది. మనకి అవసరమైనప్పుడు మొత్తం తీసుకోవచ్చు, అవసరం లేనప్పుడు హాఫ్ తీసుకొని వదిలేయచ్చు.
ఎందుకంటే ఇంకా ఏమన్నా పెద్ద పూజలు జరుగుతున్నప్పుడు, మనకి ఇంటికి చుట్టాలొచ్చినప్పుడు, వాళ్ళంతా ఇక్కడ కిచెన్‌లో మనం కూర్చొని అందరూ పూజ చూడడానికి ఈజీ అవుతది. లేదు ఇంట్లో ఒకళ్ళిద్దరే ఉన్నారు పూజ చేసుకునేటప్పుడు ఇది క్లోజ్ చేసుకోవచ్చు. మనకొద్దన్నప్పుడు గూడా మనం జస్ట్ ఇలా ఏమన్నా వంట చేసుకుంటున్నప్పుడు, నాన్ వెజ్ వండుకుంటున్నప్పుడు, అలాంటప్పుడు ప్రాబ్లమ్ అవ్వకుండా ఉండడానికి ఇలా అన్నా వదిలేసుకోవచ్చు. మనకి కావాలంటే మొత్తం అన్నా ఏసుకోవచ్చు. కిచెన్ ది మోస్ట్ ఫేవరెట్ పార్ట్. నాకు ఈ ఇంట్లో అనుకున్నట్టు వచ్చిందంటే యాజ్ ఇట్ ఈస్ కిచెన్. అండ్ మా అమ్మ నాన్న పడ్డ కష్టాలు మామూలు కష్టాలు కాదు ఈ కిచెన్ యాజ్ టీస్గా తీసుకురావడానికి. ఇటు వస్తే ఈ సింక్ ఏరియా, మనకి ఈ సింక్ కూడా మొత్తం ఇప్పుడు ఉన్న అడ్వాన్స్డ్ టెక్నాలజీతోనే తెప్పించాం. ఈ హ్యాండ్ వాష్ అండ్ ఇదంతా కొంచెం మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్యాప్స్ వచ్చేటట్టు, ఇది ఇక్కడేమో వాటర్ ప్యూరిఫైయర్ వాటర్ వచ్చేటట్టు, బాటిల్స్ కడిగేటట్టు, ఇలా మనకి ఆబ్వియస్లీ ఇప్పుడు అందరూ అవే పెట్టించుకుంటున్నారు తెలిసిందే. సో ఇటు వస్తే మనం ఈ స్టవ్ ఏరియా అండ్ ఇదంతా సేమ్ ఇప్పుడు ఎలా అయితే పెట్టించుకుంటున్నారో ఇలా మాడ్యులర్ కిచెన్తో, బట్ మాడ్యులర్ కిచెన్ లానే ఉంటుంది లోపలంతా, బట్ మనం బయటకు వచ్చేసి కొంచెం ఆ క్లాసీ టచ్ రావాలి అనేసి ఇలా పెట్టించాం. మనం గ్యాస్ కనెక్షన్ ఏం చేసాం అంటే బయట ఇచ్చేసాము. బయట నుంచి మనం జస్ట్ పైప్ లాగాం లోపలికి. సో మనకి గ్యాస్ సిలిండర్ ఇక్కడ ఉండదు, కానీ మనం ఆ పైప్తో ఇక్కడ యూస్ చేసుకోవచ్చు. సో ఆ గ్యాస్ సిలిండర్ ఇబ్బంది ఆర్ స్పేస్ అనేది ఇక్కడ ఇబ్బంది అవ్వకుండా ఉంటుంది. ఇవన్నీ నార్మల్ కబోర్డ్స్. ఇక్కడ వచ్చేసి మనం ఆనియన్స్కి ఇలా ఏమైనా ఎక్స్ట్రా క్లోత్స్ పెట్టుకోవడానికి కానీ, ఆనియన్స్, పొటాటోస్ ఇవన్నీ మనకు కావాల్సినవి వేసుకోవడానికి ఇలా బుట్టలు పెట్టించాం. ఇటు వచ్చేసి మనకి మిక్సీకి పర్టికులర్గా ఈ జార్ ఈ స్టోరేజ్లా పెట్టించాము. మనం ఇలా ముందుకు అనుకొని దానికి ఆల్రెడీ కనెక్షన్ లోపల స్విచ్ బోర్డ్ ఉంది కాబట్టి ఇక్కడ నుంచొని ఈజీగా వేసుకోవచ్చు ఏమైనా వంట చేస్తున్నప్పుడు. అదంతా ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ మనకి స్టవ్ అండ్ చిమ్నీ రెండు వచ్చేసి హిండ్వేర్ వాళ్ళదే. యాజ్ ఆఫ్ నౌ అయితే చాలా బాగుంది. ఏమైనా ఇష్యూ ఉంటే నేను మీకు అప్డేట్ చేస్తాను. ఇక మనం డైలీ యూస్ఫుల్ అయ్యే స్టోరేజ్ పెట్టుకోవడానికి సరుకులు ఇవన్నీ. సో ఇదంతా ఇలా పెట్టించేసాం మొత్తం. ఇవన్నీ గ్లాస్ జార్స్లోకి షిఫ్ట్ చేసాం యాక్చువల్గా. మొత్తం ఈ ప్లాస్టిక్ అనేది మొత్తం తీసేసి ఇంట్లో మొత్తం ఈ మధ్య గ్లాస్ జార్స్ ఎక్కువ వాడుతున్నాం. గ్లాస్ జార్స్ ఆర్ కొంచెం టప్పర్ వేర్ టైప్వి ప్లాస్టిక్వి వాడినా. సో ఇటంతా ఈ సరుకులు డైలీ వేర్ వాడేవి, ఇటు నార్మల్ స్టోరేజ్ ర్యాక్ అండ్ ఆల్. ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ పార్ట్ అనమాట ఇంట్లో. ఇలా అరేంజ్ చేసామన్నీ. ఇవి యాక్చువల్లీ కిచెన్లో వాడేవే, కానీ ఇలా ఒక డెకరేటివ్ పీస్ లాగా బాగుంటాయి అనేసి నేను ఇక్కడ పెట్టాను. ఇది మనం పాత రోజుల్లో జాడీలు పెడతాం కదా, ఈ జాడీ కూడా ఇక్కడ తీసుకొచ్చి పెట్టాను. లుకింగ్ బాగుంటుంది ఏస్థెటిక్ లుక్ కోసం. ఫ్లవర్స్ ఆర్డర్ చేయలేదు, ఫ్లవర్స్ ఆర్డర్ చేయకుండా దాన్ని అలానే పెట్టేశాను. అండ్ ఇక్కడ వచ్చేసి ఈ స్టైల్ కోసం ఇలా మనం ఇవి కూడా నేను ఐకియాలో తీసుకున్నవే ఇవన్నీ. ఐకియాలో మీరు చెక్అవుట్ చేయొచ్చు. ఇలా వాళ్ళకి ఆల్రెడీ అక్కడ హ్యాంగ్ చేసి ఉంటాయి. సో ఇలా పెట్టేసాం. ఇక్కడ కూడా టాప్లో మొత్తం మనం ఈ గ్లాస్ ఓపెనింగ్ కబోర్డ్స్లో మనం అలా పెట్టేసాం. ఈ కిచెన్ మొత్తం కంప్లీట్ నానో వైట్తో నానో వైట్ కలర్ అనమాట. ఇది కూడా గ్రనైటే మొత్తం. బియ్యంకి మనం ఇక్కడ ఒక లోపల రంబు పెట్టేసేసి బియ్యం పోసేసుకున్నాం. సో మనం బియ్యం బస్తా కోసం ఇబ్బంది పడక్కర్లేదు. ఇది జస్ట్ ఇలా మనం ఈజీగా షిఫ్ట్ చేసేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇంకో స్పెషాలిటీ ఏంటంటే, మనం ఇలా అంటే ఈ టేబుల్ ఎక్స్టెండ్ అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ ఫ్యూచర్లో మనం ఆ టేబుల్ వేరే చోటకి పుష్ చేసినా ఈ టేబుల్ మీద ఇంకేమన్నా ఎక్స్టెండెడ్ అట్లా పెట్టుకోవడానికి ఉంటుంది అనేసి ఇది పెట్టించాం. ఇది యాక్చువల్లీ ఐలాండ్ కమ్ డైనింగ్ టేబుల్ అనమాట. మాకు అంత హెవీగా వద్దు, బికాస్ కిచెన్ బ్లాక్ అవ్వకూడదు దీనివల్ల, బట్ ఆ లుక్ అయితే రావాలి. సో ఈ థీమ్కి మ్యాచ్ అయ్యేలాగా మేము ఇది చేయించుకున్నాం. ఇది కూడా మా షాప్లోనే చేశారు. ఆ కిందది మొత్తం ఇది వచ్చేసి సన్ గ్లాస్ షీట్ అనమాట. సో ఇది పైన ఫిట్ చేయించాము. సో మేము ఎప్పుడైనా చపాతీస్ చేయించుకున్నా పెయింట్ వేయకుండా ఉంటే చపాతీ ఇక్కడ చేయడానికన్నా యూస్ఫుల్ అయ్యేలాగా చేయించుకున్నాం. చాలా సింపుల్గా ఒక 4 చైర్స్, ఆ 4 చైర్స్ కూడా లోపలికి వెళ్ళేటట్టు పెట్టేశాము. 2 చైర్స్ అయితే ఇప్పుడు లోపలికి వెళ్ళావు కాబట్టి
రెగ్యులర్ ఈ 2 చైర్స్ వాడుతున్నాం. ఇంకో 2 చైర్స్ నార్మల్‌గా ఎక్కడన్నా పెట్టేస్తున్నాము. మనం ఆ కిచెన్ స్లాబ్‌కి మాత్రం మొత్తం నానో వైట్ గ్రానైట్ వాడాము. మిగిలిన పెయింట్ మొత్తం మనం డ్యూకో పెయింట్ వాడాం. ఆ డ్యూకో పెయింట్ కూడా ఇక్కడ ఒక బీచ్ కలర్ అండ్ అక్కడ వైట్ వాడాం. పైనంతా వచ్చేసి పైన మొత్తం స్టోరేజ్కి ఇచ్చేసాం. అవసరం లేని ఐటమ్స్ అన్నీ ఆ పైన వేసేసాం. ఈ బీచ్ కలర్ కింద మొత్తం మ్యాచ్ చేయడానికి ఆ పైన వైట్ చేయించాం. మీకు వీడియోలో అర్థమవుతుందో లేదో తెలీదు. ఆ డిఫరెన్స్ ఉండడానికి ఆ వైట్ కావాలి అండ్ ఆ బీచ్ కావాలి, 2 కావాలి కాబట్టి అలా చేయించాము. బట్ లుక్ వైజ్ అయితే ఇది చాలా బాగుంది. అండ్ ఇటు వస్తే ఫ్రిడ్జ్, యాక్చువల్లీ ఫ్రిడ్జ్ మేము కొత్తది కొనాలి. ప్రెసెంట్ యాజ్ ఆఫ్ నా ఉన్నది పాతది వాడుతాం. ఇక్కడ కూడా ఒక బ్లాక్ ఫ్రిడ్జ్ కొనాలని. సో మనకి ఈ కిచెన్ థీమ్కి అయితే బ్లాక్ ఫ్రిడ్జ్ అయితే పర్ఫెక్ట్గా సెట్ అవుద్ది. సో ఫ్యూచర్లో అది కూడా అప్డేట్ చేస్తాను. ఇది మనకి గ్రౌండ్ ఫ్లోర్లో మాస్టర్ బెడ్రూమ్. లోపలికి వెళ్దాం. ఇది కూడా మనకి గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం ఆల్మోస్ట్ మనం మొత్తం వుడెన్ థీమ్లోనే చేసుకున్నాం. సో బెడ్రూమ్ కూడా మనం ఆ వుడెన్ థీమ్లోనే మెయింటైన్ చేసాం అనమాట. ఈ రూమ్ మొత్తం చూస్తే ఇదంతా వెనియర్ మీద మనం పాలిష్ చేయించామన్నమాట. అందుకే మనకి ఆ షైన్ కూడా డిఫరెంట్ ఉంటుంది. నార్మల్ పాలిష్ షైన్ వేరే ఉంటుంది, ఈ వెనియర్ పాలిష్ షైన్ వేరే ఉంటుంది. అది ఇలా చేయించాం. అండ్ ఇది మెయిన్, ఇది మా అమ్మ నాన్న రూమ్. సో వాళ్ళకి తగ్గ ఆర్ట్ ఒకటి ఉండాలి అనేసి ఆ ఆర్ట్ అలా చేయించాం. అండ్ నేను చెప్పినట్టు ఇంట్లో లైట్స్ అనేది మేజర్ రోల్. ఆ మేజర్ రోల్ అలా అన్నీ యాజ్ మచ్ యాజ్ వీకెండ్ ఆ లైట్స్ అన్నీ చాలా బాగా పెట్టించాం. అండ్ ఈ బెడ్స్ కూడా కొంచెం ఈ కర్వ్ ఉంటే మనకి నార్మల్గా బెడ్ మీద కూర్చున్నా కానీ చాలా కంఫర్టబుల్ ఉంటుంది. మీరు బెడ్ మోడల్ ఏదైనా కావాలంటే కొంచెం ఈ కర్వ్ చేయించుకోవడానికి చూడండి. బెడ్ మీద కూర్చొని వర్క్ చేసుకున్నా చాలా కంఫర్టబుల్గా ఉంది. అండ్ ఈ కుషన్ అయితేనేం ఏదైతేనేం ఇలా ఉంటే చాలా యాక్చువల్గా చాలా బాగుంది. ఒక చిన్న కుషన్ పెట్టించాం. జస్ట్ నార్మల్గా కూర్చోడానికి, ఎవరైనా వచ్చినప్పుడు కూర్చొని ఇక్కడ కూర్చొని మాట్లాడడానికైనా యూస్ ఉంటుంది. అండ్ ఇటు సైడ్ ఒక విండో ఉంది. అటు సైడ్ మనకి ఏం లేదు, ఇది ఎప్పుడు మోస్ట్లీ క్లోజే ఉంటుంది. బట్ జస్ట్ ఒక ఆ ఫీల్ కోసం. అండ్ ఇటు వచ్చేసి మా అమ్మ గాజుల మేళ అనమాట. సో ఇదంతా బ్యాంగిల్స్ సెక్షన్. అండ్ తను ఏం కావాలంటే అది పెట్టుకోవడానికి ఇక్కడ కింద కబోర్డ్స్ ఇచ్చేసాం. అండ్ ఇక్కడ కూడా మొత్తం మనకి కబోర్డ్స్ ఉన్నాయి. ఇదంతా డ్రెస్సింగ్ యూనిట్ అనమాట. డీ షేప్లో మిర్రర్ ఇచ్చాం. సో మనకి ఏసీకి ఇబ్బంది అవ్వద్దు అండ్ ఇది దీనికి ఇబ్బంది అవ్వద్దు అని డీ షేప్లో ఇచ్చాం. అండ్ పెద్దది ఇచ్చాం, సో ఫుల్ లెంత్ కనిపిస్తుంది. ఇక్కడితో గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం అయిపోయింది. పార్ట్ 1 ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. పార్ట్ 2 కోసం ఫస్ట్ ఫ్లోర్ అండ్ సెకండ్ ఫ్లోర్ కవర్ చేస్తాను. సో ప్లీజ్ స్టే ట్యూన్ ఫర్ దట్. Until then, please like and share and subscribe for more videos. Bye bye.